నమస్కారం అండి. మీరందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను ఫస్ట్ టైము తెలుగులో నేను మాట్లాడుతున్నా. సవిచ్చండి తెలుగు. మా తెలుగు అంత స్వచ్ఛంగా రాదు. చాలా ఇంపార్టెంట్ విషయం టుడే. మన మాయం అంటే మాయాల గురించి, డూప్లికేట్ దాని గురించి మాట్లాడబోతా. ఎంతకు ముందుగా ఇది మీకు అందరికీ తెలుసు, అమ్మా భగవాన్ వాళ్ళ వల్లనే 30 సంవత్సరాలు చాలా సంతోషంగా నేటి వరకు బాగున్నా. అదేలాగా మీరు బాగుండాలని ఇది కొన్ని గురించే ఈ స్పీచ్ ఇస్తా. దీంట్లో ఏది లేదు. వాళ్ళకి ఏం వద్దు, నాకేం వద్దు. భగవాన్ అనేది హెల్ప్ చేయండి, యాజ్ మచ్ యాజ్ హెల్ప్ ద హ్యుమానిటీ. అది భగవాన్ అడుగుతున్నారు. అందరికీ హెల్ప్ చేయాలి. కష్టంగా ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ లోకమే సంతోషంగా ఉండాలి. లోకం శివలోకం అంతు అని అంటారు భగవాన్. అదేలాగా ఇప్పుడు మాయాని గురించి చాలా సబ్జెక్టులు భగవాన్ విషయాలు ఎన్నో ఉన్నది. మీరు టైం ఉన్నప్పుడు ఆయన మాట్లాడండి. పటాలు పెట్టుకొని ఆయన స్పీచ్ తెలుగులో, ఇంగ్లీష్లో అన్నీ ఉన్నాయి, అన్ని లాంగ్వేజ్ వస్తుంది. దాన్ని వినుకొని దాని తర్వాత ఎట్లా ఉండాలా, ఎట్లా మూవ్ అవ్వాలని ఒక టూల్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఏమంటే వీళ్ళు ఇద్దరు తప్ప ఎవరే లోకంలో మనకి లేదు. వాళ్ళు దేవుడి గురించి మాట్లాడలేదు, లేకపోతే మన కల్చరల్ ఎట్లా ఉంటాము, ఎట్లా తింటాము, అదంతా వాళ్ళకి వద్దు. వాళ్ళకి కావాల్సిందంతా మీరు వాళ్ళ దగ్గర ఇచ్చేయండి. బ్రెయిన్ కీని ఓపెన్ చేసేస్తే దాంట్లో అన్నీ ఉంది, సత్తలన్నీ ఉన్నాయి. చాలా దాంట్లో ఎన్ని విషయాలు ఉండేది. దాంట్లో గాడిని భగవాన్ ఏమంటారంటే, గాడిని పుల్ ద డాంకీ అంటారు. అలా ఆ గాడి వల్ల మనకి ప్రాబ్లం చాలా వస్తుంది. కొంచెం ప్రాబ్లం కాదు. సరే, ఇప్పుడు నేటికి ఈ సబ్జెక్ట్లో మాయ అనే సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎట్లా మనకి ప్రాబ్లం అవుతుందంటే, రిలేషన్షిప్లో అది లేకుండా ఫ్రెండ్స్ వాళ్ళ వ్యాపారం అన్నీ జరుగుతుంది. తేవ లేకుండా కారణాలు అజ్యూమ్ చేస్తుంది. వాడు దీనికే నన్ను ఇట్లా చేశాడు, నా వైఫ్ దీనికే ఇట్లా నా దగ్గర ప్రాబ్లం అవుతుంది, బ్రదర్ దీనికే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అట్లా ఏమో డెవలప్ చేస్తా పోతుంది. ఉండేది ఒక చిన్న ప్రాబ్లమే. ఆ ప్రాబ్లంని ఈ మైండే క్రియేట్ చేస్తుంది. ఇది ఇప్పుడు మీకందరూ కాదు, నాకు ఉంది అది. అయితే నాకు తగ్గింది, చాలా తగ్గింది. ఎట్లంటే వాళ్ళ విలువ వల్ల. మీకు అట్లా రావాలి. దానికి ఒకే దోవ ఏమంటే, మనం ఒక్కొక్క విషయాలు అని చెప్పేది దాంట్లో ఇంపార్టెంట్ చేసుకొని మనం ఇంకోటి ఈజీ చెప్పేది చాలా ఈజీగా ఉన్నట్టున్నారు. అట్లా వచ్చేటప్పుడు ఎట్లా నువ్వు దాన్ని డీల్ చేస్తావు అనేదానికి భగవాన్ ఇచ్చిన విషయం అంటే, ఇంతకు ముందుగా మీరు యాక్షన్ ఇచ్చేదానికి ముందుగా, ఒకరి దగ్గర మాట్లాడేదానికి ముందుగా, జనం వేసేదానికి ముందుగా, ఇది వాళ్ళు ఇంత ప్రాబ్లం చేశారు కదా, దానికి మనకి రైట్స్ ఉంది అని మైండ్ చెప్తుంది. మనకి రైట్స్ ఉంది, అడుగు జనం వేయి వాళ్ళ దగ్గర అంటుంది. అంత ముందుగా వెనుకో, కొంచెం ఊరుకుండు అను దానికి. అట్లనేసి మళ్ళా మీరు కొంచెం టైం ఇచ్చారంటే ఆ సబ్జెక్టే మారిపోతుంది. వాళ్ళు ఒక వేరే దోవలో దేనికో కోపమై ఉంటారు, వేరేమో ఒక విషయాలు. ఈ మాయను ఏమవుతుంది, డెవలప్ చేస్తుంది. దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దీంట్లో మట్టుకు కాదు, మనకి సంతోషమే లేకుండా ఇప్పుడు ఒక ఫియర్ వచ్చి దీంట్లో కనెక్షన్ అయ్యి మాయలో. ఫియర్ ఎట్లా అవుతుంది మనకి అట్లే. ఇప్పుడు ఒక బాడీ కట్టాలి, లేకపోతే ఇల్లు అప్పులో ఉన్నాయి, ఇంప్రూవ్ చేయాలి. భగవాన్ చెప్పేది వచ్చి దానికి నీ ఫోకస్ చేయంటాడు భగవాన్. ప్రాబ్లంలో దొరకకూడదు. ఫోకస్ ఆన్ సొల్యూషన్, నాట్ ఇన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ప్రాబ్లం పెట్టేదానివల్ల ఇట్లా అయిపోతుంది, ఇట్లయితే ఇట్లా ఉన్నా డెవలప్ అవుతుంది. ఒకటి దానికి పడిన దీనికి పడిన వేసి మనల్ని చాలా మూవ్ చేయకుండా అలా స్టక్ అవుతుంది. దానికి ఒకే దోబ అంటాడు, జస్ట్ చూడు, క్వైట్గా ఉండు, అన్నీ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. డివైన్ దగ్గర అడగండి. ఈ డివైన్ అయినా వెళ్ళు, డివైన్ వాళ్ళు వచ్చి పై లోకం నుంచి వచ్చినవాడు, దేవుడు కాదు. అయితే వాళ్ళ నుంచి మారుతుంది. పోయిందంతే. భగవాన్ అంటే మనం ఏది ఉందా, నొప్పి వస్తుందా, ప్రీతి వస్తుందా, ఏముందా, థ్యాంక్స్ చెప్పాలంతే. చాలా థ్యాంక్స్ అండి, నేను ఇచ్చిన తిండికి థ్యాంక్ యూ, ఈ తాగుకి థ్యాంక్ యూ, పెయిన్కి థ్యాంక్ యూ. ఎట్లా ఉంటే మనకి దోవ ఉంటుంది. ఒక దోవ చూపిస్తారు వాళ్ళు, ఉడవరు. అయితే ఒక స్ట్రాంగ్ పట్టుకోవాలి. దీనికిదా ఇది రీజన్ని మనకి తెలియదు. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల మనం ఉండేది క్వైట్గా ఉండాలి. మన దీంట్లో వచ్చే ఫిలాసఫీయో, స్టడీసో, టీచింగ్సో కాదు. ఇక్కడ భగవాన్ చెప్పేదంటే
ప్రాక్టికల్ అది ఎట్లా నిన్ను ప్రాబ్లం చేస్తుంది, ఎట్లా నువ్వు మాయాలో నువ్వు మాటుకుంటావు. నిన్ను ఎవ్వరు వచ్చి నీకు దెబ్బ తగిలించదో లేదు, నువ్వే నీకు దెబ్బ వేసుకుంటావు. నీకే తెలియదు ఏం చేస్తావు, నువ్వుని ఏం మాట్లాడతావు, ఏం పోస్తావు, ఏం చేస్తావు, ఏది తెలియదు. మనకి దోవ ఎట్లా పోవాలని తెలియదు, వాళ్ళు దోవ చూపిస్తారు. ఈజీ అయిన విషయం. దానివల్ల నేను చెప్పేదంతా మనకి మాయలో ఎన్నో ప్రాబ్లాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి. దానికి ఎత్తుకోవడానికి ఒకే దోవ మనం చూడాలి. ఒక తొలి ఇది ఇట్లా అవుతుంది, సరే ఇది దీనికి ఇది కారణం అని మన నుంచి మాలకూడదా వాళ్ళని మనం అడుగుతాం. అదే సమయంలో దాంట్లో ఇమీడియట్ యాక్షన్ ఇవ్వకూడదు. అన్నిగా ఒక కారణం ఉంటుంది. ఎవ్వరు చెడ్డ వాళ్ళే కాదు, వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు అవుతారు. అదే కూడా భగవాన్ అంటాడు, నీకు ఏది ఇష్టమో ఇతరులకి, నీకు ఏది ఇష్టం లేదా అది అతనికి ఇతరులకి, ఇక వాడికి అది ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరు వాళ్ళు అంటారు, భగవాన్ అంటారు ఒక్కొక్కరు ఒక్క క్యారెక్టర్ వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఒక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్క అభిప్రాయం ఉంటుంది. మనం ఇట్లా మార్చను, మన నుంచి ఏం మార్చేదానికి ఏమీ రైట్స్ లేదు మనకి. దాన్ని వాళ్ళు అంటాడు భగవాన్, హ్యాపీగా ఉండు, బీ హ్యాపీ, తింటావా హ్యాపీ, కాఫీ తాగుతావా, ఆ కాఫీ తాగేటప్పుడు అంతా ఎంజాయ్ చేసుకొని తాగాలి. అప్పుడు మన మైండ్ వస్తే మన బుర్రలో ఎక్కడెక్కడో పరిగెత్తుంది, లోకమంతా చుడుతుంది, 10-15 జరుగుతుంది. ఇప్పుడు నేను తాగేటప్పుడు 1-2 రన్ అవుతుంది మైండ్లో, ఏమంటే అది కనిపెట్టిస్తాను కదా. ఇప్పుడు మీకు అట్లా రావాలా, ఎక్కడెక్కడో ఎప్పుడు స్పాట్లో వాక్ చేస్తారా, సంతోషంగా మేకములు నడిచేలా నడుచుకోవచ్చు, ఆనందంగా ఉంటారు. అన్నీ ఒక బ్రీత్ వస్తుందా ఎంజాయ్గా చేయండి. మీ హార్ట్ ఫ్లవర్ అయితే మీకు ఇదంతా ఏం అక్కర్లేదు, అంత సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది. దానివల్ల ప్రయత్నం పెట్టేదానికన్నా మనం ఇక్కడ ఏం పెద్ద కష్టం లేదు. మనకి కావాల్సినంత 1 నిమిషం బాగానే వాళ్ళ మాటలంతా వినుకోవాలా. వింటే మటుకు చాలు, ఫిలాసఫీ కాదు. ఆయన వర్క్ చేస్తారు, అడిగితే దానికి దోవ ఇచ్చేస్తారు. మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకోటి చెప్పాలంటే ఇల్యూషన్లో మైండ్లో చాలా పోయిందంటే అది ఒంట్లో ప్రాణాల్లో ఒంట్లో వచ్చే వ్యాధులకి మూల కారణమే ఈ ఒక ఇంపార్టెంట్ వచ్చి ఈ డిసీజ్ వచ్చి మైండ్ నుంచి వచ్చేది. అది కావాలంటే మనం క్లియర్గా అవ్వాలంటే ఒకే దోవ మైండ్ క్లియరెన్స్కి భగవానుడి టీచింగ్ పోవాలా అని ఆయన దగ్గర హెల్ప్ అడగాల. హెల్ప్ అంటే ఫిజికల్లో కాదు, మీ పిక్చర్లో భగవాన్ నీకు హెల్ప్ చేస్తారు, అంత పవర్ ఉంది వాళ్ళకి. అందువల్ల చాలా సంతోషం మీకు ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన దానికి. మీరు తప్పకుండా దీన్ని ఫాలో చేయండి, మీరు హ్యాపీగా ఉండండి. ఎన్నో లక్షల మందులంతా మన ఆంధ్రలో మన లోకంలో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అట్లా మీకు రావాలా, మీరు దీన్ని బాగా సంతోషంగా ఉండాలని. థ్యాంక్ యూ, నమస్తే.